జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరంపై న్యాయ విచారణ. విద్యుత్పై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో రాష్ట్ర మంత్రివర్గం కీలకమైన నిర్ణయం. సో నిన్న క్యాబినెట్ సమావేశమైంది. క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న ప్రధానమైన నిర్ణయం ఏంటంటే కాళేశ్వరం పైన న్యాయ విచారణ చేయబోతున్నారట. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ గారు ఆయనే కాళేశ్వరం పైన న్యాయ విచారణలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు విద్యుత్ పైన న్యాయ విచారణ చేయబోతున్నారు. వాళ్ళ నేతృత్వంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పైన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ పిసి ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం పైన పట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో న్యాయ విచారణ జరిపించబోతున్నది. మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. 100 రోజుల్లో 2 కమిషన్లు విచారణ పూర్తి చేయాలి అని కోరింది. అంటే దీనికి టైం బాండ్ కూడా పెట్టినారు. 3 నెలలు అంటే ఆల్మోస్ట్ ఒక 100 డేస్ అనమాట. సో 100 డేస్లోగా వీళ్ళు పూర్తిగా విచారణ జరిపి నివేదికను అందించాల్సి ఉంటుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భారీగా అవినీతి జరిగిందని, అధికారంలోకి వచ్చాక దీనిపైన విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పైన న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించారు. అయితే ఇక్కడ ఈ రెండు ఎంత కీలకమని అంటే ఈ పవర్ అండ్ కాళేశ్వరము, దాదాపు కాళేశ్వరము ఇప్పటికే ఖర్చు పెట్టింది దాదాపు 1,00,00,000 కోట్లు ఉన్నది. ఇంకొక 50,000 కోట్లు ఖర్చు పెడితే తప్ప అది పూర్తయ్యే అవకాశం లేదని నేను కాదు, వేరే వాళ్ళు కాదు, కాగ్ రిపోర్ట్ చెప్తా ఉన్నది. అంటే దగ్గర ఒక 1,20,000 కోట్లకు సంబంధించిన డబ్బు ఈ విద్యుత్ ప్రాజెక్టులు, ఈ భద్రాద్రి, యాదాద్రి, ఛత్తీస్గఢ్తో ఒప్పందము, ఇంకా పెండింగ్లో ఉన్న 3,500 కోట్ల బకాయిలు, ఇవన్నీ పెద్ద స్కామ్. ఇది కూడా ఎందుకంటే ఒక్క యాదాద్రి పవర్ ప్లాంటే 35,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్, 35,000 క్రోర్స్. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఇవాళ అది ఆన్ చేసి ఒక యూనిట్ తయారు చేస్తే 6 రూపాయల నుంచి 8 రూపాయల ఖర్చు అవుతుంది. ఈ దేశంలో ఎక్కడా లేదు అంత రేటు. ఉత్తగా మనం ప్రైవేట్ మార్కెట్లో కొనుక్కున్నా మనకు అంత రేటు లేదు. మరి ఎందుకు అది? ఇది ఒక వైట్ ఎలిఫెంట్. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు మనుగూరు దగ్గర కట్టిండు. వద్ర నాయనైడ పోలవరం బ్యాక్ వాటర్ ఉన్నది మునిగిపోతుంది అని చెప్తే అసలు ఆ టెక్నాలజీనే శుద్ధ దండగా. అది 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 కాస్ట్లీ ఖర్చు అవుతుంది, చాలా డబ్బు ఎక్కువ ఖర్చు అవుద్దా ఒక యూనిట్ పవర్ తయారు చేయాలి అంటే. సో అట్లాంటి టెక్నాలజీని తీసుకొచ్చి మన మీద రుద్ది మొత్తం కమిషన్ల కోసం మూలకేసిన పనిముట్లని ఎవడో పక్కన పడేస్తే ఇది పనికిరాదని దాన్ని ఎత్తుకొని చీడబెట్టి దానికి భద్రాద్రి అని పేరు పెట్టి దాన్ని కట్టిండు. దగ్గర ఈ 2 ప్రాజెక్టులు కలిపే 60,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులు. 60,000 కోట్లు. ఇదో 1,20,000 కోట్లు, ఇదో 60,000 ఆ పైన. దగ్గర ఈ టోటల్ వ్యవహారం అంతా 2 లక్షల కోట్లకు సంబంధించిన వ్యవహారం. ఈ ఓన్లీ పవర్ అండ్ ఇది. ఇంకా నష్టాలు ఇవన్నీ మళ్ళీ వేరే. ఒక ముద్ద ఇక్కడ ఖర్చు పెట్టిందే 2 లక్షల కోట్లు. ఇక మళ్ళీ విద్యుత్ సంస్థలు నష్టాలు, ఈ లెక్కంతా మళ్ళీ వేరే. మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్ లాంచ్ చేస్తే వచ్చిన కరెంటు బిల్లు ఇదంతా మళ్ళీ వేరే. సో ఒక్కసారి ఆలోచించండి, ఇది చాలా పెద్ద విషయము. ఎంతవరకు ఈ విచారణ నిష్పక్షపాతంగా జరుగుద్దన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు? ఇందులో కాంట్రాక్టర్ పాత్ర చాలా కీలకం. ఇందులో ఇద్దరు కేసీఆర్, కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి. సో ఇద్దరి పాత్రే చాలా పెద్ద కీలకమైన పాత్ర. మరి ఏ పార్టీ ఈ విచారణను ముందుకు తీసుకెళ్లడానికి ఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది? రాష్ట్రమైన కేంద్రము అవకాశం ఉన్నదా? మెగా కృష్ణారెడ్డిని టచ్ చేయగలుగుతాయా ఈ పార్టీలు? ఎందుకంటే అందరికీ పైసలు ఇచ్చినోడే కదా మెగా కృష్ణారెడ్డి, ఇన్క్లూడింగ్ ఈ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్లో ఉన్న నాయకులకి, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులకి. ఇక బీఆర్ఎస్ అంటే ఇక మొత్తం ఊడ్చుకునే పోయిండు. సో ఎంతవరకు విచారణ జరుగుతుంది అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఒక్కసారి చూద్దాం. ఇది ఇందుకోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని గతంలో హైకోర్టుకు ముఖ్యమంత్రి లేఖ రాసిండు. ప్రస్తుతం న్యాయమూర్తిని కేటాయించడం వీలు కాదని న్యాయస్థానం పేర్కొన్నది. దీంతో విశ్రాంత న్యాయమూర్తి వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. అటు కాళేశ్వరం, ఇటు విద్యుత్ పైన వేరువేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. జస్టిస్ ఘోష్ పశ్చిమ బెంగాల్కు చెందినవారు. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా, తర్వాత ఉమ్మడి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2013 నుంచి 2017 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వరంగల్ జిల్లాకు చెందినవారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
ప్రస్తుతం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ చైర్మన్గా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఛాన్సలర్గా కొనసాగుతున్నారు. 9 అంశాల మీద విచారణ. ఒకసారి చూద్దాం. కాళేశ్వరానికి సంబంధించి 9 అంశాలపైన అధ్యయనం చేయాలని ప్రభుత్వం కోరినట్టుగా తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ అంశాలు ఏంటి? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో లోపాలు, నిర్లక్ష్యం పైన విచారణ. కాంట్రాక్టులు ఇవ్వడం, వాటి అమలులో ఆర్థిక క్రమశిక్షణ పాటించాలా లేదా అనేది తేల్చడం. రెండోది, కాంట్రాక్టర్లకు ప్రయోజనం కలిగించేలా పని పూర్తయినట్లు ధృవీకరణ పత్రాలు ఇవ్వడం, బ్యాంకు గ్యారంటీల విడుదలకు కారకులైన అధికారులను గుర్తించి బాధ్యులను తేల్చడం. అన్ని బ్యారేజీలలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల నిర్లక్ష్యం, లోపాలపైన విచారణ. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి ఇదే ప్రధానమైన కారణం. క్వాలిటీ కంట్రోల్ అండ్ మానిటరింగ్ అంశాలపైన విచారణ. కాంట్రాక్టర్లు, నీటిపారుదల శాఖ అధికారుల మాల్ ప్రాక్టీసులు, నిర్లక్ష్యం పైన విచారణ. గుర్తించిన వైఫల్యాల వల్ల ఆర్థికంగా పడే భారం పైన విచారణ. విచారణ సమయంలో అదనంగా ఏమైనా అంశాలను విచారణ పరిధిలోకి తేవడం. ఇదో లైన్ పెట్టినారు. అసలు ఈ టోటల్ ఈయన ఏమంటుండీడా? ఈనాడు ఆయన ఏం రాసిండండి? ఇక్కడ ఏం రాసిండు? కాళేశ్వరం పైన న్యాయ విచారణ అంటున్నారు. ఇక్కడ ఏం పాయింట్స్ కనిపిస్తున్నాయి? ఆయన రాసినవి చూద్దాం. ఏం అంశాలు కనిపిస్తున్నాయి? ఇక్కడ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం తప్ప ఏం లేదు. ఆడ ఓ మల్లన్న సాగర్ లేదు, అక్కడ టన్నెల్స్ లేవు, ఆ కాలువలు లేవు, సొరంగాలు ఆ టన్నెల్స్ ఒకసారి కూలిపోయి సగం కూలిపోయినాయి, కాలువలు కొట్టుకపోయినాయి. మల్లన్న సాగరు 50 TMCలతో కట్టిండు. అది ఒకవేళ కొట్టకపోతే కరీంనగర్ జిల్లా కనబడదు. కొండపోచమ్మ సాగర్ పరిస్థితి అంతే. ఒక్క ఫామ్ హౌస్కు నీళ్లు తీసుకుపోవడానికి 77 కోట్ల రూపాయలు అప్రోచ్ కెనాల్ ద్వారా మల్లన్న సాగర్ టు కొండపోచమ్మ సాగర్ 70 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిండు, ఉత్తగా నీళ్ళలో పోసిండని కాగ్ రిపోర్ట్ స్పష్టం చేస్తూ ఉన్నది. మరి ఏది వీటి మీద విచారణ? ఏదో ఆ పాయింటే కనిపిస్తలేదే. మళ్ళీ ఈ 3 బరాజులు ఈయనే ములుగుతూ ఉన్నాం మనం. మళ్ళీ పేరు కాళేశ్వరం మీద విచారణ. ఎక్కడ విచారణ? లాస్ట్కి ఒక లైన్ పెట్టిండు. విచారణ సమయంలో అదనంగా ఏమైనా అంశాలు ఉంటే విచారణ పరిధిలోకి తేవడం. అదనంగా ఏమైనా అంశాలు ఉంటే ఏంది? ఇన్ని అంశాలు పెట్టుకొని మళ్ళీ ఉంటే ఏంది? సో ఇది మనం ఆలోచించి, అందుకే అనుమానం వ్యక్తం చేసింది. అందుకే అసలు ఇలా విచారణ ఎక్కడి దాకా, దేని దాకా తీసుకుపోతానంటే ఇగో ఆనే ఉన్నది. అదే మేడిగడ్డ, అదే మేడిగడ్డ, అదే మేడిగడ్డ. మరి మిగతా ఏమైపోయినాయి? రాయాలి ఇక్కడ ఒక లైన్ రాయాలి. కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి పాత్ర ఏంటో కూడా తేల్చాలి, ఎంత తిన్నాడో తేల్చాలని ఎందుకు రాయరు? ఎందుకు ఈ విచారణలో మెగా కృష్ణారెడ్డిని భాగస్వామిని చేయరు? 90% ప్రాజెక్టు కట్టింది ఆ దుర్మార్గుడే కదా. మొత్తం 3 బరాజుల గురించే ఉన్నది. ఇది విచారణ ముందుకు పోతుందనంటే మనం నమ్మాలా? విచారణ ముందుకు పోతుంది, ఏడికి పోతుంది? ఆ 3 దగ్గర ఆగుతుంది. మేడిగడ్డ ఇట్లా కట్టినారు, అట్లా కట్టినారు. అది ఎవరు కట్టినారు? ఎల్ఎన్టీ. పంప్ హౌజ్ల సంగతి ఏదండి? అదే సంవత్సరం మొన్న ఏదైతే మేడిగడ్డ బరాజ్ కుంగిందో, అన్నారం బుంగలు పడ్డదో, సుందిళ్ళకే అదే సిచ్యువేషన్ ఎదురైందో, అంతకు ఒక 1 year ముందే పంప్ హౌజులు మునిగిపోయినాయి కదా. 17 పంపులు మునిగిపోతే 6 పంపులే తెచ్చిండి ఇంతవరకు అన్నది ఇంకా పెద్ద ఎత్తున అలిగేషన్ ఉన్నది. తేల్చిందా ఈ గవర్నమెంట్ ఇంతవరకు? అరే మీకు చెప్పినా కూడా కనీసం అర్థం కావట్లేదు. మరి ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో ఈ విచారణ ఈ రకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం? మళ్ళీ దానికి 100 రోజుల టైం బాండ్ అని పెట్టినారు. నేనేదో కాళేశ్వరం మీద విచారణ అంటే అబ్బా అనుకున్నా. ఏది కాళేశ్వరం మీద విచారణ? ఏ పేపర్ అన్నా రాసిందా? పోనీ ఇగో ఇలా రాసినారు. ఏమని? కాళేశ్వరం విద్యుత్ ప్రాజెక్టులపైన విచారణకు 2 జ్యుడిషియల్ కమిషన్లు. కాళేశ్వరం అవినీతిపై కమిషన్కు చైర్మన్గా జస్టిస్ పిసి ఘోష్, భద్రాద్రి యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులపైన జస్టిస్ నరసింహారెడ్డి. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు పైన 100 రోజుల్లో విచారణ. కుల వృత్తులు, గిరిజనులు, ఈబీసీ వారికి 16 కార్పొరేషన్లు. అర్హులందరికీ అతి త్వరలో తెల్ల రేషన్ కార్డులు. ఇది మంత్రిమండలి ఈ నిర్ణయాలు తీసుకుందట. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని మాట్లాడుతున్నారు, బట్ ఆ అంశాలు ఏమేమి ఉన్నాయి? ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. కాళేశ్వరంపై సుప్రీం రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు. జస్ట్ ప్రకటన అయితే జరిగింది కాళేశ్వరం పైన అని అంటున్నారు, కానీ వాస్తవాలు చూస్తే ఇది మేడిగడ్డ అక్కడి వరకే పరిమితం అయ్యే అవకాశం. ఒకవేళ అదే గనక అక్కడికే పరిమితం అయితే మీరు జనాన్ని మోసం చేస్తున్నట్టే లెక్క. దయచేసి గుర్తుపెట్టుకోవాలి.
మీరు జనాన్ని మోసం చేస్తున్నట్టే లెక్క, దాని కిందనే భావించాల్సి ఉంటుంది. ఇది ఒక నిర్ణయం నిన్న క్యాబినెట్లో తీసుకున్నది.